అత్యంత ప్రియులైన అనుదిన ఆహార శ్రోతలకు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క కృప మీపై సమృద్ధిగా ఉండునుగాక. మరి మేము చెబుతున్న వాక్యాలు మీరు ధ్యానం చేస్తున్నారా? ఏదో కథలో కహానిలా విని విడిచిపెట్టేస్తున్నారా? దేవుని యొక్క వాక్యం మనకు ఆహారమైంది. దేవుని యొక్క వాక్యం జీవమై ఉన్నది. అనుదిన ఆహారం, మనం అనుదినం తినే శరీర సంబంధమైన ఆహారం ఎంత ప్రాముఖ్యతో, అంతకంటే ఆధ్యాత్మికమైన వాక్య వర్తమానాలు మనకంత ప్రాముఖ్యకరమై ఉన్నది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. సరే, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము, ధ్యానం చేద్దాం. మన అంశం ఏంటంటే బలము అనే వాక్యాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. హబక్కుకు గ్రంథములో ఏం రాయబడ్డదంటే, ప్రభువగు యెహోవాయే నా బలము అని హబక్కుకు భక్తుడు చెప్తున్నాడు. 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైన వారలారా, బలము అనేది అనేక రకాలుగా ఉంటుంది. అండబలం, ఖండబలం, భుజబలం, ధనబలం, మందబలం, మందిబలం, బుద్ధిబలం, చదువు బలం, సంపాదన బలం, నలుగురుంటే బలం, ఇలా ఎన్నో రకాలైన బలములు ఉంటాయి. అర్థమైందండి? కొంతమందికి చదువుంటే బలం, కొంతమంది ఒంటిలో పుష్టుంటే బలం, కొంతమందికి వెనకాల నలుగురుంటే బలం, 4 రాళ్ళు వెనకాల వేస్తే బలం, కొంతమంది తెలివితేటలుంటే వారికి బలం. ఇలా ఎన్నో రకాలైన బలములను మనం చూస్తున్నాం. సంపద ఉంటే బలం, సైన్యం ఉంటే బలం, గుర్రాలుంటే బలం, రథాలుంటే బలం, యుద్ధ వీరులుంటే బలం. ఇలా ఎన్నో రకాలైన బలములు చూస్తాం. కానీ ఇక్కడ హబక్కుకు భక్తుడు అంటున్నాడు, యెహోవాయే నా బలము అని అంటున్నాడు. అర్థమైందండి? మనిషికి బలం ఎప్పుడు వస్తుంది? 4 రూపాయలు ఉన్నాయనుకో, వాడు నోరు ఎగిసిపడుతుంది. దేన్ని బట్టి అంటే ఆ బలం వాడికి డబ్బు ఉంది కాబట్టి. ఇంకొకడు ఎగురుతూ ఉంటాడు, దేన్ని బట్టి అంటే వాడికి చదువు ఉంది కాబట్టి. మరి కొంతమంది ఎగిసిపడుతూ ఉంటారు, దేన్ని బట్టి అంటే వాడికి వెనకాల నలుగురు ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్న మాటలకి ఇప్పుడు మనం వింటున్న మాటకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. ప్రభువైన యెహోవాయే నా బలం. ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో ఇతను అంటున్నాడు తెలుసా? అంజూరపు చెట్లు